హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ముక్కనుమ రోజున చేసుకునే 6 రకాల చికెన్ రెసిపీస్ స్పెషల్ టేస్ట్‌తో, యూనిక్ ఫ్లేవర్‌తో ఈజీగా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మ్యారినేషన్ ప్రాసెస్ లేకుండా చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, అలాగే బిర్యానీ బోర్ కొడితే చికెన్ ఫ్లేవర్ రైస్, ఇంకా నాటుకోడి ఇగురు, నాటుకోడి పులుసు, అలాగే రైస్ రోటీల్లోకి సూపర్‌గా ఉండే కొత్తిమీర చికెన్ రోస్ట్ రెసిపీస్ అయితే చూపించబోతున్నానండి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మ్యారినేషన్ ప్రాసెస్ ఏమీ లేకుండా సింపుల్‌గా ఈ మసాలా వేసి చికెన్ బిర్యానీ చేయండి. చాలా రుచిగా డిఫరెంట్ ఫ్లేవర్‌తో సూపర్ ఉంటుంది. చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి మీడియంగా కొట్టించిన అరకిలో చికెన్, 2 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని, ఈ ఉప్పు నీళ్ళల్లో చికెన్‌ని 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల చికెన్ కాస్త సాఫ్ట్‌గా అయ్యి త్వరగా ఉడుకుతుంది. ముక్క కూడా మెత్తగా ఉడికి జ్యూసీగా బావుంటుంది. ఇప్పుడు రైస్ నానబెట్టుకోవడానికి మెజరింగ్ కప్స్‌లో ఉండే 250 ఎంఎల్ కప్‌తో 2 కప్పుల వరకు రైస్‌ని తీసుకున్నాను. ఈ రైస్‌ని ఒక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. మీరు కావాలంటే బాస్మతి రైస్‌కి బదులు నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. దానికి ఎసరు మారుతుందంతే. మిగిలిన ప్రాసెస్ అంతా సేమేనండి. సో, ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలో వేసే స్పెషల్ మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక జార్ తీసుకొని, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4, 5 లవంగాలు, 4 యాలకులు, అర టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న జావిత్రి, ఒక అనాస పువ్వు, బిర్యానీలో వేసే ఈ రాతి పువ్వు కొద్దిగా వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ సోంపు, 1 ఇంచి దాల్చిన చెక్క, ఒక నల్ల ఇలాచి, అలాగే చాలా చిన్న పీస్ వరకు జాజికాయ ముక్క వేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేయండి. నేనిక్కడ తీసుకున్న చికెన్ క్వాంటిటీకి సరిపడ్డట్టుగా స్పైసెస్ తీసుకొని మసాలా పౌడర్‌ని బ్లెండ్ చేశాను. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మీరు స్పైసెస్ క్వాంటిటీస్‌ని అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలాని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడానికి అడుగు మందం గల ఫ్లాట్ అలాగే వెడల్పుగా ఉన్న ఒక బాండీ తీసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ చేయండి. ఇందులో 1 కప్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, ఒక టీ స్పూన్ షాజీరా వేసుకొని మరొక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోండి. అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా కట్ చేసుకున్న పుదీనా వేసుకొని వీటన్నింటినీ కూడా చికెన్ పీసెస్‌కి బాగా కోట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా కూడా చికెన్ పీసెస్‌కి అన్ని వైపులా బాగా కోట్ చేసుకున్నాక ఇందులో అరకప్పు పెరుగుని విస్కర్‌తో ఇలా పల్చగా అయ్యేంత వరకు బీట్ చేసి వేసుకొని, మరొకసారి చికెన్ పీసెస్‌ని బాగా కలిపిన తర్వాత, అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, మూత పెట్టి చికెన్‌ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చికెన్‌ని కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగున మాడిపోతుందనమాట. సో, మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్‌ని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకోవాలి. చూడండి ఒక 10-15 మినిట్స్‌కి చికెన్‌లోని వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయిపోతుంది. చికెన్ బాగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక పీస్ తీసుకొని ఇలా గరిటెతో నొక్కి చూడండి. ఈజీగా బ్రేక్ అయిపోతే మనకి చికెన్ ఉడికిపోయినట్టే కదా! చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ సుమారుగా హాఫ్ కప్ నుంచి ముప్పావు కప్పు వరకు ఉండొచ్చండి. సో, అందుకనే నేను రైస్ తీసుకున్న కప్‌తో 2 కప్స్ వరకే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ సుమారుగా 1 కప్పు బియ్యానికి 1:30 కప్పుల వాటర్‌నైతే తీసుకున్నానండి ఎసరైతే. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఎసరిని మరిగించండి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడే టేస్ట్ చూసుకొని
ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసుకొని కలిపిన తర్వాత, ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వాటర్ పడకుండా మొత్తం అంతా వేసేసుకొని, ఈ చికెన్‌తో రైస్‌ని బాగా కలిసేలాగా కలిపి, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక, మూత తీసి చికెన్ బిర్యానీని మరొకసారి కలపండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత, బిర్యానీని మరొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3-4 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక, మనకి ఆల్మోస్ట్ బాస్మతి రైస్ 80% వరకు కుక్ అయిపోతుందండి ఈ ప్రాసెస్‌లో. సో, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ పాటు దాన్ని అలాగే వదిలేసారనుకోండి, రైస్ కంప్లీట్‌గా కుక్ అయిపోతుంది. అలాగే బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ సూపర్‌గా వస్తుందండి. అలాగే చికెన్ పీసెస్ కూడా కంప్లీట్‌గా కుక్ అయ్యి జ్యూసీగా సూపరుంటాయండి. ఇంతేనండి, మ్యారినేషన్, దమ్ ప్రాసెస్ ఏమీ లేకుండా అదే రుచితో సూపర్‌గా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎప్పుడు చేసుకోవాలన్నా ఈ ప్రాసెస్‌లోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత బావుంటుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. సెకండ్ రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఈ ప్రాసెస్‌లో చేశారంటే ముద్ద కూడా వదలకుండా తింటారండి. అంత బావుంటుంది. ఫస్ట్ బిర్యానీలో వేసే డ్రై మసాలా పౌడర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 8 లవంగాలు, 2 చిన్న మరాఠీ మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, ఒక నల్ల యాలిక, అలాగే ఒక యాలక్కాయ అంత సైజులో చిన్నది జాజికాయ ముక్క కూడా తీసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా బిర్యానీ పువ్వు, కొద్దిగా జావిత్రి, 4 యాలకులు, అర టీ స్పూన్ వరకు మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా ఫైన్ పౌడర్‌లా బ్లెండ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోంచి సగం మసాలాని సెపరేట్ చేసుకొని వేరొక బౌల్‌లో పెట్టి పక్కన పెట్టాలండి. ఇదొచ్చేసి మనం బిర్యానీలో యూజ్ చేస్తాము. అలాగే ఫ్రై బిట్‌లో వేసుకోవడం కోసం మిగిలిన మసాలాలో ఒక టీ స్పూన్ వరకు గసగసాలు, ఒక టీ స్పూన్ పచ్చి జీడిపప్పు పొడి లేకపోతే 5 జీడిపప్పు వేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. దీన్నేమో మనం ఫ్రై బిట్ కోసం యూజ్ చేస్తాము. అలాగే ఫస్ట్ సెపరేట్ చేసిందేమో బిర్యానీ మసాలా బిర్యానీలో వేసి చేయడం కోసం. సో, 2 సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె, నెయ్యి కాగిన తర్వాత ఇందులో 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, అర టీ స్పూన్ వరకు షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెద్దదైతే ఒక ఉల్లిపాయి, మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయల్ని ఇలా పొడవు ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా కాస్త మీడియంగా కట్ చేసుకొని వేసుకొని, వీటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేగనిచ్చి, ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా మిక్సీ పట్టిన ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని, కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనిచ్చి, ఒక చిన్న టమాటాని చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకొని, మరొక నిమిషం పాటు కలిపి వేగనివ్వాలి. టమాటాలన్నీ కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత, ఇందులో 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేగుతూ ఉండగా ఇందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్‌లో సగం బోన్, సగం బోన్‌లెస్ పీసెస్ తీసుకుంటే బిర్యానీకి బావుంటుంది. ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపి ఉల్లిపాయ, టమాటా ముక్కలన్నీ చికెన్‌కి బాగా పట్టేట్టు కలిపిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని చేతితో కాస్త నలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కసూరి మేతి వేసి చేయటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మాత్రం మిస్ చేయొద్దు. ఇప్పుడు వీటన్నింటిని కలిపి మనం బిర్యానీ కోసం సెపరేట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని, ముక్కలన్నింటికి కూడా బాగా పట్టేట్టు కలుపుకోవాలండి. మొత్తం చికెన్‌కి అన్ని వైపులా బాగా కోట్ చేసుకున్న తర్వాత, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే చికెన్‌లోంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ, మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటూనే ఉండాలి. ఇలా మూత పెట్టి ఉడికిస్తూ ఉండగా చికెన్‌లోంచి 5 నిమిషాల తర్వాత వాటర్ రిలీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుందండి. అప్పుడొకసారి కలిపి మనం ఏ కప్పుతో అయితే బిర్యానీ బియ్యాన్ని నానబెట్టుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని
ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టుకొని, ఇప్పుడు ఈ వాటర్ అంతటిని కూడా బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు టేస్ట్ చూసుకొని, మన రుచికి తగినట్లు సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని మరొకసారి కలిపి, మళ్ళీ మూత పెట్టి ఈసారి చికెన్ ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చికెన్ కంప్లీట్‌గా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్‌ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక చికెన్ పీస్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక స్పూన్‌తో ఇలా గుచ్చి చూడండి. చికెన్ మెత్తగా అయితే ఉడికినట్లే కదా! ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నింటిని కూడా వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక ముప్పావు గంట నుంచి నానబెట్టుకుంటున్న 1 కప్పు బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకొని, మరొకసారి బాగా కలపాలి. ఓన్లీ మనం సెపరేట్ చేసింది చికెన్ పీసెసేనండి. ఇంకేమి సెపరేట్ చేయలేదు. ఇప్పుడు మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్‌కైతే టిష్యూతో కవర్ చేసుకోండి. ఇప్పుడు రైస్ ఒక 50% ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రైస్‌ని, నెయ్యిని బాగా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి రైస్‌ని కుక్ చేసుకోవాలి. ఒక 80% ఉడికిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉంచి ఈసారి రైస్‌ని పూర్తిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై బిట్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి, అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కల్లా కట్ చేసి, మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ పచ్చివాసన పోయి ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేగనిచ్చి, ఇందులో ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుతూ వేగనిచ్చి, ఇందులో ఒక 10 జీడిపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత, మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నింటిని కూడా వేసి, ఉల్లిపాయ మసాలా చికెన్ పీసెస్‌కి బాగా అన్ని వైపులా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని, కలుపుకొని మొత్తం చికెన్ పీసెస్ అన్నింటికి బాగా పట్టించి, చికెన్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఈలోపు మనం వేరొక స్టవ్ మీద పెట్టిన బిర్యానీ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చేతితో నొక్కగానే మనకి రైస్ ఎలా ఉడుకుతుందో ఆ విధంగా ఉడికితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కనుంచాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఉడికించుకుంటున్న చికెన్ పీసెస్‌లో ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని చేతితో నలుపుతూ వేసుకోవాలి. కసూరి మేతి వేయటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో 4 పొడవుగా చీలిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇందులో ఫ్రై బిట్ కోసం మనం గసగసాలు, జీడిపప్పు పొడి వేసి మసాలా బ్లెండ్ చేసుకున్నాం కదా! అది ఒక టేబుల్ స్పూన్ ఏస్తున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తింటారంటే మొత్తం వేసేసుకోవచ్చు. ఈ మసాలాని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని వేరే చికెన్ రెసిపీస్‌లో వేసుకొని కుక్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ముక్కలన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని, ఈసారి మూత పెట్టకుండా చికెన్ అంతటిని కూడా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి టేస్ట్ చూసుకొని, ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసుకొని, మరొకసారి అంతా బాగా కలిపేసి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, చికెన్ ఫ్రై బిట్ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పినట్లు మసాలా పౌడర్ బ్లెండ్ చేసుకొని, కసూరి మేతిని అసలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసి చేశారంటే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో మీరే ఇంట్లో పర్ఫెక్ట్‌గా చికెన్ ఫ్రై బిట్ బిర్యానీనైతే తయారు చేసుకోవచ్చు. థర్డ్ రెసిపీ వచ్చేసి బిర్యానీ, పులావ్ ఇవన్నీ బోర్ కొడితే చాలా రుచిగా, సింపుల్‌గా చేసుకునే చికెన్ ఫ్లేవర్డ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నల్ల ఇలాచి, 4 మరాఠీ మొగ్గలు వేయండి. అదే పెద్ద మరాఠీ మొగ్గలైతే ఒకటి వేస్తే సరిపోతుంది. అలాగే చిన్నది జాజికాయ ముక్క, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 యాలకులు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవచ్చు. లేకపోతే ఒక 10 వరకు మిరియాలైనా వేసుకోండి. 8 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అర టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని కూడా చాలా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. మనకి నాటుకోడి ఫ్లేవర్డ్ రైస్‌కి కావాల్సిన డ్రై మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టి, అదే జార్‌లో 4 ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసి కాస్త బరకగా పేస్ట్ పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు కర్రీ వండడానికి ఒక కుక్కర్ పాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి
కాగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేగనిచ్చి కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చిని కాస్త పొడవుగా చీల్చి వేసి కలపండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత కట్ చేసి, క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసుకోండి. మీరు ఇదే రెసిపీని నార్మల్ చికెన్‌తో అయినా కూడా వండుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. ఉప్పు, కారం బాగా పట్టించుకున్న తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై మసాలా పౌడర్‌ని కూడా వేసుకొని, గరిటెతో కలుపుకుంటూ ముక్కలన్నింటికి అన్ని వైపులా కోట్ చేసుకున్నాక, ముక్కలు మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్‌లోనే 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నాటుకోడి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. సో, అందుకనే 5-6 విజిల్స్ పెట్టి ఉడికించండి. కర్రీ ప్రిపేర్ అయ్యేలోపు ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసారంటే చక్కగా ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. లేకపోతే కర్రీ అడుగున అడుగంటే ఛాన్స్ ఉంటుందనమాట. గ్రేవీ ఉడుకుతున్నప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలపండి. కరివేపాకు వేయటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకుని అసలు స్కిప్ చేయకండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేశాక మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూనే కర్రీని మరీ దగ్గరికి డ్రై అయిపోకుండా కాస్త మనకి వాటర్ కనిపించే టైంలోనే మూత తీసేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని చేతితో కాస్త నలిపివేయండి. అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా వేరొక గిన్నెలోకి తీసేసుకోండి. మనకైతే ఇక్కడికి కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇందులోని మనకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గ్రేవీ ఉండేలాగా గిన్నెలో ఉంచేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీనంతా కూడా ప్యాన్‌లో ఒక పక్కకి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, ఇవి కాగిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 4 యాలకులు, 5 లవంగాలు, జావిత్రి, అనాస పువ్వు వేసుకొని ఈ ఆయిలు, నెయ్యిలోనే వేగనివ్వాలి గ్రేవీతో కలవనివ్వకుండా. సో, ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత ఒక చిన్న ఆనియన్‌ని ఇలా స్మాల్ పీసెస్‌లా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని పొడవుగా చీలి వేసుకొని, ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేగనిచ్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, 2 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనకి గ్రేవీలో కాస్త సాల్ట్ ఉంటుంది కాబట్టి కాస్త తగ్గించి వేసుకోండి. అవసరం అనుకుంటే తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని, ఈ గ్రేవీని, స్పైసెస్‌ని అన్నింటిని కూడా కలిపేసి ఒక అర నిమిషం వేగనిచ్చిన తర్వాత, మనం రైస్ తీసుకున్న కప్పుతోనే 1:30 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి కలపండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా కూడా వేసుకొని కలిపేసి, టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నేనిక్కడ 5 లిటర్స్ కుక్కర్ వాడుతున్నాను కాబట్టి హై ఫ్లేమ్ వాడుతున్నాను. మీరు చిన్న కుక్కర్‌లో వాడితే మాత్రం కాస్త మంటని తగ్గించైతే కుక్ చేసుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత రైస్ చూసారు కదా! ఎంత చక్కగా పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. సో, రైస్‌నైతే సైడ్ నుంచి కలుపుతూ తీశారంటే రైస్ అసలు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లేవర్డ్ రైస్‌ని మనం రెడీ చేసి పెట్టుకున్న నాటుకోడి కర్రీతో తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అందరికీ నచ్చింది ఈ రెసిపీ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఫోర్త్ రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్‌లో చేసుకునే నాటుకోడి ఇగురండి. ఇది చేస్తూ ఉంటే నోట్లో నీళ్లూరుతాయి. అంత బావుంటుంది. నాటుకోడి కర్రీ కోసం ఫస్ట్ అయితే నాటుకోడిని ఈ విధంగా కట్టెల పైన కాల్చుకోండి. ఇలా కాల్చిన కోడితో కూర వండారంటే చాలా చాలా బావుంటుంది. ఇది చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఇంచీల అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, పావుగంట నుంచి నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 3 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోండి.
ఎండు కొబ్బరి ప్లేస్‌లో మీరు పచ్చి కొబ్బరైనా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 5 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్‌లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ వరకు పసుపు, బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దలో సగం వేసుకొని, ఈ చికెన్‌కి అన్ని వైపులా బాగా కోట్ చేయండి. ఇలా మ్యారినేషన్ చేసి మీరు చికెన్ కర్రీ వండారంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక 20 నిమిషాలు ఈ చికెన్‌ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పాన్ పెట్టుకొని, అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేయండి. ఆయిల్ కాగిన తర్వాత 4 ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కాస్త సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా ముద్దని కూడా వేసేసుకోండి. అలాగే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని కూడా వేసుకొని, ఈ మసాలా ముద్ద, చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత కారాన్ని వేసుకొని మరొకసారి కలపండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్‌లో కొంచెం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటిని బాగా కలపండి. ఇప్పుడు చికెన్ మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకొని, ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. నాటుకోడి ఉడకడానికి కాస్త టైం పడుతుందండి. సో, అందుకనే 6 విజిల్స్ పెట్టమన్నాను. ప్రెషర్ పోయిన తర్వాత మళ్ళీ కర్రీని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించండి. వాటర్ సగం అయిన తర్వాత కొద్దిగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. వీటిని ఒకసారి కలిపిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 10 నిమిషాల పాటు కర్రీ దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలపండి లేకపోతే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా! ఈ విధంగా కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా రైస్‌లోకి, బిర్యానీలోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి ఈజీగా, టేస్టీగా చేసుకునే నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. నాటుకోడి పులుసు ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద కుక్కర్ పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేయండి. అందులో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక, ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకున్నాక, మీ కారానికి తగినట్టుగా 5, 6 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని పొడవు ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని, పచ్చివాసన పోయి ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేశాక, ఇప్పుడు ఇందులో 2 టమాటోస్‌ని క్యూబ్స్‌లా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాలను కూడా కలుపుతూ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాల్చుకొని, కడిగి శుభ్రం చేసుకున్న 1 కిలో నాటుకోడి పీసెస్‌ని వేసుకొని, కనీసం 10, 15 నిమిషాల పాటైనా కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇలా చేయటం వల్ల పులుసుకి మరింత రుచి పెరుగుతుంది. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత కారం, అర టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నింటిని కలిపేసి చికెన్ మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే అన్ని టేస్ట్‌లని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. వేస్తే బావుంటుందని వేశాను. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్‌లో 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక, ప్రెషర్ పోయిన తర్వాత కర్రీని మళ్ళీ స్టవ్ మీద పెట్టి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి, ఆ వాటర్‌నైతే యాడ్ చేసుకొని బాగా కలపండి. పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు, కారాలు రుచి చూసుకొని సాల్ట్ అండ్ స్పైస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టి 10-15 నిమిషాల పాటు ఉడికించుకుంటే పులుసు దగ్గర పడుతుందండి. చూసారు కదా! చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే నాటుకోడి పులుసు. ఇలా ట్రై చేయండి. సూపర్‌గా కుదురుతుంది. సిక్స్త్ రెసిపీ వచ్చేసి రైస్, రోటీ, బిర్యానీ ఎందులోకైనా సూపర్‌గా ఉండే కొత్తిమీర చికెన్ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కొత్తిమీర చికెన్ రోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్‌లో హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరింకా స్పైస్ ఎక్కువ తింటాను అనుకుంటే మరొక టీ స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అర టీ స్పూన్ గరం మసాలా వేయండి. ఈ గరం మసాలా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్‌గా బ్లెండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటిని ఒకసారి కలపండి.
ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ రసం మొత్తం వేసుకొని మరొకసారి కలపండి. నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్‌కి ఒక పెద్ద నిమ్మకాయ రసం మొత్తం వేసేసానండి. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మీరు నిమ్మరసాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగును కూడా వేసుకొని, ఈ మసాలా ముద్దంతా కూడా బాగా కలిసేట్టు కలపండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని, ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసుకొని, మసాలా పేస్ట్‌నైతే ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ పీసెస్‌ని వేసుకోండి. ఈ రెసిపీకి ఎక్కువగా బోన్స్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మరింత టేస్ట్ పెరుగుతుంది రెసిపీకి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్‌కి అన్ని వైపులా ఈవెన్‌గా కోట్ చేసుకున్నాక, ముప్పావు కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ రోస్ట్‌కి ఇలా కొత్తిమీర కూడా వేసి మ్యారినేట్ చేసి చేసిన చికెన్ రోస్ట్‌కి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ వస్తుందండి. అండ్ చాలా చాలా బావుంటుంది. సో, మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు ఈ చికెన్‌నైతే మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేయండి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్‌ని కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత, కాగుతున్న నూనెలో ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకోండి. మరీ ఎక్కువగా కలపకుండా మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్నయితే ఫ్రై చేయాలి. అండ్ ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. చూడండి మనకైతే చికెన్ వాటర్‌ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది కదా! సో, మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ కంప్లీట్‌గా వాటర్ అంతా కూడా రిలీజ్ చేసేంత వరకు లో ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి చికెన్ అయితే ఇక్కడ మనకి కంప్లీట్‌గా వాటర్‌ని రిలీజ్ చేసింది కదా! ఇంకా మీరు చికెన్‌లో ఎక్స్‌ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్‌లోని వాటర్ కంప్లీట్‌గా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్‌గా కాస్త కరివేపాకుని వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా మీరు రైస్, రోటీ, బిర్యానీ, పులావ్ ఎందులోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బావుంటుందండి. ఈసారి చికెన్ రోస్ట్ చేయాలి అనుకుంటే ఇలా కొత్తిమీర వేసి ట్రై చేయండి. చాలా కుదురుతుంది. ఇంట్లో కూడా అందరూ ఇష్టంగా తింటారు. అలాగే మీరు చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి.